హలో హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో హౌ టు కన్వర్ట్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్ అనేది మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. దాని నుంచి ఈజీగా అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడం ఎలా అనే విషయాన్ని మీరు ఈజీగా నేర్చుకుంటారనమాట. ఒకవేళ మన దగ్గర 0.2 బార్ అనే నంబర్ ఉందనుకోండి, ఈ నెంబర్ని ఎలా మార్చాలి, ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి, దానికి జనరల్ ప్రొసీజర్ ఏంటంటే ఇచ్చిన ఫ్రాక్షన్ని మనం ఎక్స్ అనుకొని ఎక్స్ ఈక్వల్ టు 0.222 అని రాస్తాం. ఇది దాని ఒరిజినల్ ఎక్స్పాన్షన్ 0.222 బార్ అంటే. ఇప్పుడు దీని పీరియాడిసిటీ అంటే 2 అనే నెంబరు రిపీటెడ్గా ఒక నెంబరే వస్తుంది కాబట్టి దీని పీరియాడిసిటీ 1. అప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్ని 10తో మనం మల్టిప్లై చేయాలి. సో 10తో మల్టిప్లై చేస్తే 10 ఇంటూ ఎక్స్ 10x ఈజ్ ఈక్వల్ టు ఈ ఒక్క డిజిట్ పాయింట్ తర్వాత ముందుకు వస్తుంది, అది మనకు తెలుసు కదా. 10తో ఒకవేళ 0.222ని మల్టిప్లై చేస్తే 2.222 ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 10xలో నుంచి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఆ ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. దానికి 0.222 అని ఇలా రాసుకొని దీన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 10x మైనస్ ఎక్స్ 9x అండ్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 2.0000 వచ్చేస్తుంది. దెన్ వీ గెట్ ఎక్స్ ఈక్వల్ టు 2/9. ఇది మనకి కావాల్సిన ఫ్రాక్షన్ ఇలా వస్తుంది. జనరల్గా ఈ ప్రొసీజర్ అంతా మనం చెయ్యాలి, కానీ దీనికి షార్ట్ కట్ ఏంటో తెలుసా? షార్ట్ కట్లో ఇక్కడ మొత్తం ఇచ్చిన నంబర్ని ఫస్ట్ రాయండి. అంటే డైరెక్ట్గా ఇదంతా చేయకుండా షార్ట్ కట్లో మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇచ్చిన నెంబరు 202 ఉంది కాబట్టి 2 తీసుకుంటే పైన, ఓకేనా? ఆ నెంబర్లో నుంచి ఆ ఇచ్చిన నెంబర్లో నుంచి ఏవైతే బార్ లేదో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 0 బార్ లేకుండా ఉంది 2 - 0 బై బార్ ఉన్నది ఎన్ని నెంబర్స్ బార్ అయితే ఉందో అన్ని 9s కిందన వచ్చేస్తాయి. అంటే 2 - 0/9 దట్ ఈక్వల్ టు 2 - 0 2/9. ఇలా షార్ట్ కట్లో మనం ఈజీగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ 1.3 బార్ అనే నంబర్ని మనం ఫ్రాక్షన్గా మారిస్తే ఇక్కడ చూడండి, జనరల్గా ఎలా రాస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.333 ఇలా వస్తుంది. దీన్ని మనం 10తో మల్టిప్లై చేస్తే 10x ఈజ్ ఈక్వల్ టు 1.3 అంటే ఇక్కడ 10తోనే మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 13.333 ఇలా వస్తుంది. సో దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే జనరల్గా 9x ఈజ్ ఈక్వల్ టు దీంట్లో పాయింట్ తర్వాత చూసుకోండి, ఈ పాయింట్ తర్వాత అన్ని జీరోసే వస్తాయి, కానీ ముందు పాయింట్కి ముందు మాత్రం 12.0000 ఓకేనా, ఇలా వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 12/9 ఇలా రాయొచ్చు అనమాట. ఇలా రాస్తాం జనరల్గా. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ విల్ గెట్ అనదర్ థింగ్, రైట్? ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 3 4s are 3 3s are 4/3 ఆన్సర్ ఇలా వస్తుంది. కానీ ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా షార్ట్కట్లో చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 13 ఉంది. 13 వేసేయండి, మొత్తం కంప్లీట్ నెంబర్ వేసేస్తాం. 13లో నుంచి బార్ లేకుండా 1 ఉంది కాబట్టి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి, డివైడెడ్ బై బార్ ఉన్న నెంబర్లు ఒకటే ఉంది కాబట్టి ఒక 9 కింద వేసేయండి. సో దానికి 13 - 1 12/9 ఇలా మనం ఈజీగా రాసేయచ్చు అనమాట. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ విల్ గెట్ 3 4s are 3 3s are సో 4/3 అనమాట. ఇలా మనం ఈజీగా
చేయొచ్చు. సో ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెంబర్ చూడండి 2.24 బార్. సో ద బార్ ఈజ్ ఓన్లీ ఫర్ 4 ఇలా ఉందనుకోండి. దీనికి జనరల్గా మనం చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.2444 ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కూడా ఒకటే డిజిట్కి బార్ ఉంది కాబట్టి మళ్ళీ మనం 10తో మల్టిప్లై చేస్తాం. సో దట్ ఈక్వల్ టు 10x అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 1 నెంబర్ ముందుకెళ్తే కనుక 22.444 ఇలా వస్తుంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 9x, ఇక్కడికి వచ్చేసరికి 20.20000 ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే x ఈక్వల్ టు 202 ఈ 9 మనకి కిందకు వచ్చేస్తుంది. అలాగే పాయింట్ మనం తీసాం కాబట్టి కింద ఒక 0 వస్తుంది. ఇలా 202/90 వచ్చింది అనమాట. సో ఆ ప్రొసీజర్ ఇలా చేస్తే ఇలా వస్తుంది. కానీ జనరల్గా షార్ట్కట్లో ఎలా చేస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు ఆ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం నెంబర్ వేసేయండి. ఇక్కడ 224 మైనస్ బార్ లేకుండా ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 22ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం. డివైడెడ్ బై బార్ ఒకటే నెంబర్కి ఉంది కాబట్టి ఒక 9 వేస్తాం. అయితే డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్న నెంబర్ ఒకటి ఉంది కాబట్టి పక్కన ఒక 0 పెడతాం. ఒకవేళ 2 ఉంటే 2 0లు పెట్టాలన్నమాట. సో ఇలా వేసేసి ఈ 2 సబ్ట్రాక్ట్ చేసేస్తే వి గెట్ 224 మైనస్ 22 202/90 అని ఇలా వచ్చేస్తుంది. ఈ ఆన్సర్ మనకి డైరెక్ట్గా ఈ షార్ట్ కట్తో ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. సో ఇలాగా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు. ఇది ఒక మంచి షార్ట్ కట్ మెథడ్ నేను ఫైండ్ అవుట్ చేశాను ఇంటర్నెట్లో. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీన్ని 1-2 సార్లు చూడండి. ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఈ వీడియోలు చూసి అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.